ఎటువంటి పనులు జీఎస్టీ చెల్లించకుండా పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు బొబ్బిలి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని సూర్య లాడ్జిలోని రాజస్థాన్కు చెందిన భవేష్ కుమావత్ భార్య ఆనంద్ కుమారులు బంగారంతో దిగినట్లు సిఐ ఎం నాగేశ్వరరావుకు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు అర్ధరాత్రి సిబ్బందితో కలిసి సిఐ దాడి చేశారని తెలిపారు. వారి వద్ద ఉన్న 2 ప్లాస్టిక్ బాక్స్, కాటన్ సంచులతో ఉన్న సుమారు 4 కిలోల బంగారాన్ని గుర్తించారన్నారు. అయితే వారి వద్ద బంగారానికి సంబంధించి బిల్లులు, డాక్యుమెంట్లు లేకపోవడంతో బంగారాన్ని స్వాధీనం చేసుకుని వారిద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిన్న నైట్ అనగా 2/8/2024 రాత్రి అంటే మా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు విజయనగరం జిల్లా ఎస్పీ గారి తాలూకా ఉత్తర్వుల మేరకు మేము ఈ ఎన్డీపీఎస్ దీనికోసం అని చెప్పేసి ఈ మధ్యంతా కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టాము. అందులో భాగంగా నిన్న రాత్రి ఈ టైంలో మనకి బొబ్బిలి రైల్వే స్టేషన్ సమీపం దగ్గర ఉన్న ఒక లాడ్జ్లో రూమ్ నెంబర్ 104లో అనుమానాస్పదంగా ఉన్న ఒక 2 వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకున్నాము. భవేష్ కుమావత్, భార్య ఆనంద్ కుమార్, వీళ్ళిద్దరిని కూడా అనుమానాస్పదంగా వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వాళ్ళ తాలూకా ఊరు భవేష్ కుమావత్ది ఆయన గుంటూరులో గత 20 సంవత్సరాల నుంచి ఉంటున్నట్టుగా, ఆయన స్వస్థలం రాజస్థాన్ అని చెప్పి, అలాగే ఆనంద్ కుమార్ ఆయన గుంటూరులో లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ఉంటున్నట్టుగా, ఆయన గుజరాత్లో ఉంటున్నట్టుగా, గుజరాత్ నేటివ్ ప్లేస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన తాలూకా బ్యాగ్ చెక్ చేయగా సుమారుగా 4 కిలోల బంగారు ఆభరణాలు ఆయన పొజిషన్ లో ఉన్నాయి. దానికి సంబంధించి ఎటువంటి బిల్స్ కానీ ఏమి కూడా అది క్లెయిమ్ చేయడానికి, అది మావి అని చెప్పేసి క్లెయిమ్ చేయడానికి ఎటువంటి ఆధారాలు కూడా ఆయన ప్రొడ్యూస్ చేయలేకపోయినందువల్ల ఇమీడియట్ గా మేము ఆ విషయాన్ని సీజ్ చేయడం జరిగింది. అంటే ఒక మధ్యవర్తుల రిపోర్ట్ మూలకంగా, వీడియోగ్రఫీ మూలకంగా ఐటమ్స్ అన్ని కూడా సీజ్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇవి ఫర్దర్ యాక్షన్ నిమిత్తం జిఎస్టీ ఆఫీసర్స్ కి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి వస్తున్నారు.